నమస్కారం, నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ కార్యాలయం వద్ద ధైర్య స్పర్శ ప్రచార వాహనాలను ప్రారంభించిన డీఎస్పీ పార్థసారథి, రూరల్ సిఐ మల్లేష్ యాదవ్. ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాలతో మీ భద్రతే మా బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కడ పీడీ సహకారంతో ధైర్య స్పర్శ కార్యక్రమాన్ని విజయవంతంగా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 ప్రచార వాహనాలను నేడు ప్రారంభించడం జరిగింది. గంజాయి, మహిళలపై లైంగిక దాడులు, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు మరియు తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రశాంత్ అన్న ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఆల్ సైడ్ ఈ నెంబర్ ఫోన్ చేయాలి. ఎనీ ఎమర్జెన్సీ ఓకే. రోడ్ సేఫ్టీ గురించి, ఈ రోడ్ సేఫ్టీ గురించి విఆర్ హెల్మెట్ అని చెప్పేసి అని ఈ యాక్సిడెంట్స్ గురించి అవగాహన కల్పించడానికి కొంచెం ముందుకు పోతా. ఇది వచ్చేసి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ గురించి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ లో భాగంగా వాళ్ళ ఎమర్జెన్సీ నంబర్స్ అయితే 112 100 గురించి, సైబర్ హెల్ప్ లైన్ గురించి అయితే 1930. దీని గురించి మనం ఏదైతే ఇందాక చెప్పిన విధంగా మహిళలపై చేస్తున్నట్టు హింస గురించి, చిన్నపిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, పోక్సో యాక్ట్ గురించి, మైనర్ మ్యారేజ్ ఉంటాయి కదా, మైనర్ గర్ల్ మ్యారేజ్, వాటిని ఆపే దాంట్లో భాగంగా ప్రజల్ని వీటిని చూపిస్తూ అవగాహన కల్పించే దాంట్లో భాగంగా మనము దీనికి పెట్టిన పేరు ఏమేనంటే దుష్పరిమాణాల గురించి, వెనక వైపు హెల్మెట్ దాని ప్రాముఖ్యత గురించి, రోడ్ యాక్సిడెంట్ గురించి వివరంగా పోస్టర్ల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ 4 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క వెహికల్ని పంపించి ప్రతిరోజు ఎస్హెచ్ఓ గారు, కొంతమంది కానిస్టేబుల్స్ నేరుగా గ్రామాలకు వెళ్ళి ప్రజలకు వీటి మీద అవగాహన కల్పించి, ముఖ్యంగా మహిళల రక్షణ పైన ఈ చట్టాలలో ఏమున్నాయి అని చెప్పి చట్ట అవగాహన కల్పించడం, వారి మీద జరుగుతున్న దౌర్జన్యాలు కానీ, గృహహింస, అలాగే వరకట్నం గురించి, చిన్నారుల గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, మైనర్ బాలికల వివాహాలు, వాటి మీద నిషేధము చట్టం ఏం చెప్తుంది, అలాగే స్త్రీల మీద లైంగిక దాడుల గురించి, అలాగే సైబర్ నేరాల గురించి వాళ్ళకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే పాంప్లెట్స్ కూడా ముద్ర చేసి 10,000 పాంప్లెట్లు కూడా వీటి మీద ముద్రించి ప్రజలకి చెప్పడం జరుగుతుంది. అలాగే గంజాయి విషయం మీద కూడా, డ్రగ్స్ విషయం కూడా వాళ్ళకి ఆ వినియోగం వలన యూత్ ఎలాగా పాడైపోతుంది, దాన్ని మనం ఎలా అరికట్టగలము, దానికి కావాల్సిన మాకు ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ గురించి అడగడం జరుగుతుంది. అలాగే ఈ వెహికల్స్ మీద కూడా వాళ్ళకి ఫోన్ నెంబర్స్ కూడా నోట్ డౌన్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ కంటిన్యూగా ప్రతి విలేజ్ని చుడుతూనే ఉంటాయి. దీని ద్వారా వాళ్ళకి ప్రజల్లో మంచి అవగాహన కల్పించి పోలీసులకు సహకరించి వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు, నేరాలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మనం ఒక 4 వెహికల్స్ని మూవ్ చేస్తున్నాము ఇక్కడి నుంచి. దానికోసం మీకు మళ్ళీ పిలిపించి చెప్పడం జరిగింది. అలాగే ప్రజలు కూడా
ఈ వీటి మీద మంచి అవగాహన పొంది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మీద కానీ, గాంజాల మీద కానీ, అట్లాగే రోడ్ యాక్సిడెంట్ల మీద కూడా మంచి అవగాహన కల్పించుకొని ఇటువంటి భద్రంగా జీవించాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళకి గాంజా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా మహిళల గుడ్ ఈవినింగ్ మా చిత్తూరు గవర్నర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రజల భద్రత విషయంలో మనం ఎన్లైటింగ్ చేయాలనే ఉద్దేశంతో సురక్ష చిత్తూరు మీ భద్రతే మా బాధ్యత అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా గవర్నర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్లోగన్ని మీ భద్రతే మా బాధ్యత కింద తీసుకుంటూ ప్రజలలో కూడా మంచి అవగాహన చేయాలని కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మనకి మహిళల రక్షణ గురించి, గాంజా గురించి, ఈ రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి ఎక్కువగా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా కడా పీడి గారు సహాయంతో